హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో అర్థమైంది కదా, ఇదైతే బర్త్డే వ్లాగ్. అది పరోటా కాదు బాబు, మరి పెద్దగా ఉంటే ఒక సైడ్ నుంచి కొనుక్కోవాలి, మడిచేసి దాన్ని రోటీ తిన్నట్టు చపాతీ తిన్నట్టు. ఈ ఇయర్ రూపేష్ బర్త్డే మేము ఎలా చేసుకున్నాము ఏంటి అని నేనైతే ఈ బ్లాగ్లో చూపిస్తాను. యాక్చువల్లీ మాకు చాలా ప్లాన్స్ ఉండింది ట్రిప్ అలా వెళ్దామని. బట్ ఈ రెయిన్స్ దానివల్ల అంతా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇలా అయితే తన బర్త్డే సెలబ్రేట్ చేశాను. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూసింటే అర్థమై ఉంటుంది. మేము బుయ్యనదొడ్డి వెళ్ళాము ఫిష్ ఫ్రై టేస్ట్ చేయడానికని. ఆ రోజు వచ్చేసరికి 11 o'clock అయింది, మీరు చూసే ఉంటారు. సో అప్పుడు వచ్చి నేను ఇలా హడావిడిగా కొంచెం లైట్స్ వచ్చేసరికి పవర్ లేదనమాట. సో ఇలా కొంచెం అయితే సెటప్ చేసుకున్నాను. ఈ కర్టన్ వెనకంతా లైట్స్ అన్నీ సెటప్ చేసుకున్నాను. బట్ ఇన్వర్టర్తో కొన్ని స్విచ్చెస్ అవి మాత్రమే వర్క్ అవుతాయి. సో నేను చూసుకోలేదు అది వర్క్ అవుతుందా లేదా అని. అండ్ ఈ బ్యాటరీ లైట్ ఏదో ఆ ఫొటోస్ హ్యాంగ్ చేసేది ఉంటే అది మాత్రము చేయగలిగాను. వచ్చిందానా దీంట్లో ఇంటర్కామ్ వచ్చిందానా, బ్లూటూత్ 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 బ్లూ హెల్మెట్ ఇంటర్కామ్ వచ్చింది. బ్లూ ఓకే రైడ్ సెట్. మనం బాబాతో మాట్లాడే బాబా రైడింగ్ లో ఉన్నప్పుడు సో అది మా మిడ్ నైట్ సెలబ్రేషన్స్. ఇదైతే పక్క రోజు మార్నింగ్ బర్త్డే రోజు. నేను తను లేసే లోపల ఇలా కొంచెం ఎర్లీగా లేసి బెలూన్స్ అవన్నీ ఇలా బ్లో చేసి డెకరేట్ చేశాను. నేనైతే చాలా ప్లాన్ చేసి ఉన్నాను డెకరేషన్ అవన్నీ, బట్ నథింగ్ హ్యాస్ వర్క్డ్. ఆ రోజు మాత్రము చాలా బాధపడ్డాను. ఫాదర్ ఆఫ్ 4-year-old. హ్యాపీ బర్త్డే బాబా. హ్యాపీ బర్త్డే బాబా చెప్పు. హ్యాపీ బర్త్డే మాది నాది నాది. హ్యాపీ బర్త్డే. ఇక్కడ వాడు ఎక్కువ వద్దు నాన్న కంట్లో కూర్చోను. స్లో స్లో. ఓకే చూడండి, డామీ రైడ్ లో కూడా నన్ను వదలదు, అక్కడ కూడా టాకింగేనా. ఇన్ని రోజులు ఇంటర్కామ్ లాగా బతికిపోయినా అంటే అట్లా కాదు, బతికిపోయినా అంటే అట్లా కాదు. రైల్ ఫోన్స్ ఆటో ఆటో అటెండ్ డైరెక్ట్ చూడలేదు బాబు అని చెప్పే కూడా డైరెక్ట్ గా ఎత్తేయడమే. ఓకే బాయ్. ఎక్కడికి లంచ్ బ్యాడ్ రైన్స్, హెవీ రైన్స్. ఈ రోజు కొంచెం బెటర్గా ఉంది. బెటర్గా ఏం లా, మళ్ళీ ఈవినింగ్ 4కి డిన్నర్ టైంకి చూద్దాం. జస్ట్ ఇంకొక 2 hours ఒక మీల్ అన్నా ఎంజాయ్ చేద్దాం.
మాకు మామూలుగా బర్త్డేస్ అయినా యానివర్సరీస్ అయినా లోకల్గా ఉండడం చాలా తక్కువ, ఎక్కువ బయట వెళ్తూ ఉంటాము. బట్ ఉంటే కూడా అసలు నో కుకింగ్ డే అనమాట. కంప్లీట్గా ఆ రోజంతా ఏం కుక్ చెయ్యనియడు. అది తన బర్త్డే అయినా నా బర్త్డే అయినా అదొక రొటీన్ లాగా వచ్చేస్తుంది. సో మేమైతే నార్మల్గా లంచ్కి డిన్నర్కి అన్నిటికీ బయట వెళ్తుంటాం. అలాగే ఈరోజు కూడా వెళ్తున్నాం. ఇది హెబ్బాల్ సైడ్ ఉండే సహకార్ నగర్ అని, అక్కడ ఉండే డ్రూట్ గార్డెన్. అంబియన్స్ అవన్నీ చాలా బాగుంది, బట్ చాలా ప్రైజీ సైడ్ అనమాట. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. మేమైతే ఫస్ట్ అవుట్డోర్ టెర్రస్ సీటింగ్ కోసం అడిగాము. సో పైకి తీసుకెళ్తూ ఉన్నారు వాళ్ళు. పైన చూడండి, బట్ కంప్లీట్గా స్మోకింగ్ జోను. బాబు ఉన్నాడు కదా, సో మేమైతే సజెస్ట్ చేయము అన్నట్లు చెప్పారు. ఇంకా మాకు కూడా అంతగా నచ్చలేదు, ఎందుకు ఊరికే బాబుతో అని చెప్పి ఇంకా మేము మళ్ళీ కిందకైతే వెళ్ళిపోయి చూసేసి కిందకి వెళ్ళిపోయి అక్కడే కూర్చున్నాం. చెప్పకపోతే సార్ వాళ్ళు ఇక్కడ చూద్దాం రా, మెనూలో ఏమేమి ఉందో చూద్దాం దా. నీకు చదివచ్చు కదా, ఏబీసీస్ వచ్చు కదా. వెయిట్ యా, బర్త్డే బ్యాండ్ బాగా చూపించాను. మెనూ ఐఫోన్ 12 ప్రోకి 10s డిఫరెన్స్ కదా. మెనూ రాలో ఇక్కడ పెట్టి ఓకే. ఫోన్ చదువుతాం ఏం చేస్తామండి. హలో, వీడియో కాదు, ఫోటో తెచ్చుకుంటాను కూర్చోని. ఫోటో కాదు, వీడియో. చికెన్ విత్ బార్డర్ చిల్లీ. గుడ్. మా రూపేష్ బర్త్డే రోజు ఫస్ట్ లంచ్ స్టార్టర్ ఇది క్రిస్పీ చికెన్. చాలా యమ్మీగా ఉండింది, బాబుకి కూడా చాలా బాగా నచ్చింది. బాగుందా నాన్న? బాగుందా? వాడు ఇంట్లో ఏమన్నా పెడితే చీజ్ టోస్ట్ చేసినప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేయద్దంటాడు. ఇదైతే పెస్టో చికెన్ పిజ్జా, వుడ్ ఫైర్ పిజ్జా చాలా బాగుంది. దాంట్లో చికెన్ పిజ్జా ఇస్తా ఉండు, నీకు ఇస్తాను అమ్మ. పెస్టో బేస్ చెప్పిందా. అండ్ ఆ ఫిష్ ఫ్రై అయితే ఓకే ఉండింది. బాగుందా నాన్న? సరిగా తిను, వీడియో తీస్తా అన్నాను కదా అని. పడుకోండి కాదు, నీకంటే ఇదిగా ఉన్నాడు. బేస్డ్ మూడు వదిలేసాడు అట్లే. అమ్మ కూడా చిన్న తెలివైన కాదురా, కొత్త టాపింగ్స్ తినేసి ఇది వదిలేదు. లోపల చికెన్ అంతా తినేస్తున్నాడు. అబ్బా అది పరోటా కాదు బాబు, పెస్టో. పెద్దగా ఉంది, జారిపోతుంది.
మరీ పెద్దగా ఉంటే ఒక సైడ్ నుంచి కొరుకోవాలి, మడిచేసి దాన్ని రోటీ తిన్నట్టు చపాతీ తిన్నట్టు. గుడ్డో అమ్మ పిజ్జా తినమంటే పరోటా తిన్నట్టు తింటాను. నువ్వు బాగా తింటాను నన్ను. అట్లా స్టైల్గా తినాలా? తినలేదు అదిగో. సైడ్ నుంచి తిన్నావు కదా. పరోటా తినేదా అట్లా? నో కదా. ఎక్కడికి వాడు చూపిస్తాడంట చూడు. చూడు 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 బాబు, చూడు సైడ్ నుంచి ఎంత నీట్గా చూపించినాడు. అందుకే రా నువ్వు ఫారిన్ బాబు అయింది. ఏం చేసావు ఇంతకుముందు? రే ఒకరేమో పరోటాలా తింటున్నారు, ఇంకోరేమో మ్యాగీలా తింటున్నారు. ఏం చేస్తున్నారు ఇద్దరు? రూడ్ గార్డెన్ ఇప్పుడు అక్కడికే వీకెండ్ అయితే ఇవన్నీ వర్కౌట్ కావు. ఇట్లా కలుపుకొని గ్రేవీ వేసుకొని రైతా వేసుకొని ఇట్లా తింటాం మేము కదా. గుడ్డు బిర్యానీ బాగుందా? పిజ్జా బాగుందా నాన్న? పిజ్జా పిజ్జా అయితే డామినోస్ లో కూడా దొరుకుతుంది కదా. ఇంత దూరంలో పిజ్జా ఫిష్ చూడు నాన్న ఎట్ట తినింది అమ్మ. నువ్వు తినలా? నేను ఒక్కదాన్ని తిన్నానా? అది మా లంచ్ డేట్ ఫ్యామిలీతో, బాబుతో. బాగా తిన్నాము, బాగా టేస్టీగా ఉండింది. బట్ ఇందాక చెప్పినట్లు చాలా ప్రైజీ సైడ్. సో చూసుకొని ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి. Done with the lunch. ఇంటికి వెళ్ళి ఆన్ ద వేలో మేము ఇక్కడ అమ్మాస్ పేస్ట్రీస్కి అయితే వచ్చాము. యాక్చువల్గా తనకు తెలీదు నేను ఈవినింగ్ పార్టీ ప్లాన్ చేశానని. మా అపార్ట్మెంట్స్లో వాళ్ళందరినీ పిలిచాను. దానికోసం ఇంకొక కేక్ తీసుకుందాం అండ్ తనకి నేను మార్నింగ్ బొకే కూడా ఇవ్వలేకపోయాను. సో అవన్నీ తీసుకుందామని చెప్పి నేను ఇక్కడ స్టాప్ చేయి, నేను ఇంకొక కేక్ తెస్తాను, మార్నింగ్ అది టేస్టీగా లేదు, ఇంకోటి కట్ చేసుకొని తిందాం అన్నట్లు చెప్పాను. రూపేష్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. తను ఏం చూసినా అంత ఇట్లా ఎమోషనల్ అయిపోవడం కానీ, ఓవర్గా రియాక్ట్ అవ్వడం కానీ అట్లా ఏముండదు. ఫస్ట్లో నాకు అనిపించేది ఏంది అని, బట్ ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 4 అయింది. నేను 6:30కి అని చెప్పాను వాళ్ళందరికీ. సో ఇంటికి వచ్చాక చాలా హడావిడిగా కొన్ని అరేంజ్ చేసుకోవడం సరిపోయింది. Happy birthday to Rupesh. Happy birthday to you. Come on then. బాగా జరిగింది బర్త్డే అయితే. మేము ఎప్పుడు ఇంట్లో ఉండము, సో ట్రావెల్ చేస్తూ ఉంటాము ట్రిప్స్కి అలా బర్త్డేస్కి. బట్ ఫస్ట్ టైం ఇంట్లో ఉండడము, వీళ్ళందరూ రావడము బాగా అనిపించింది. బాబు బాబు వాళ్ళ డాడీ బర్త్డే. థ్యాంక్ యూ. మా కింద ఫ్లోర్లో వాళ్ళని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను బర్త్డేకి రండి అని ఇన్వైట్ చేసినట్లున్నాను. వాళ్ళది బాబు అనుకున్నారు, బట్ రూపేష్ అని తెలీదు. అదే వచ్చి అడిగారు. రూపేష్ అందరూ నవ్వుతూ ఉన్నారు.
బర్త్డే అయితే బాగా జరిగింది. యాక్చువల్గా వీళ్ళ ఫ్రెండ్స్ మాత్రం కేక్ తీసుకొచ్చి కట్ చేపిద్దాం అనుకున్నారు. ఈ కేక్ వాళ్ళు తెచ్చిందే, బట్ నేను వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఇన్వైట్ చేశాను. సో దట్ అందరం కాసేపు స్పెండ్ చేసినట్లు ఉంటుంది. ఏదైనా అకేషన్ ఉంటే తప్ప ఎవ్వరం కలవము. సో ఇది కొంచెం అకేషన్లా ఉంటుంది కాబట్టి నేనైతే వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళందరినీ వెళ్ళి ఇన్వైట్ చేశాను. ఇంట్లో సెలబ్రేషన్స్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ డిన్నర్కి వెళ్ళిపోతున్నాము. చెప్పాను కదా మేము ఇంట్లో అయితే కుక్ చేసుకోము స్పెషల్ డేస్ రోజు. షర్ట్ చేంజ్, న్యూ షర్ట్ అంటే ఆల్రెడీ ముందు క్లిప్లో ఉంటుందిలే. చూసారు కదా సెలబ్రేషన్స్ అన్నీ. మా అపార్ట్మెంట్లో అందరూ వచ్చారు. బాగా అయిందనమాట, చాలా ఫన్. బయటికి వెళ్ళకుండా ఉండడానికి మంచి జరిగిందంతే. వాడేనుక కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం అంటే కళ్యాణ్ నగర్కి వెళ్తున్నాం. బాబు కూడా షర్ట్ చేంజ్, అందరూ డ్రెస్ చేంజ్. బాబా బుడ్డు, ఈ షర్ట్ ఎందుకు ఉన్నాం తెలుసా బాబు? బుడ్డు, ఇది ఎక్కడైనా వేరే ఊరికి పోతాము, బీచ్కి వాటర్ దగ్గరికి అనుకున్నాము. వాటర్లో ఉన్నాం చూడు, ఇప్పుడు వాటర్లోనే పోతాను. నీకు ఆ షర్ట్ పెట్టినట్టు తెలుసా? నేను కాదు చెప్తాను. ఇది చూసిన తర్వాత అనుకున్నా, అబ్బా షర్ట్ ఉంది ఎక్కడికైనా బయటికి వెళ్తే సరిపోతుందని. బయటకు వెళ్తున్నాం కదా ఇప్పుడు. వెళ్తున్నాం వాటర్లో. ఓకే ఆపుతాను. వేరే ఊరికే బెంగళూరులో వేరే ప్లేస్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చూపిస్తాను. ఫుడ్ అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా మేము వెళ్తున్నాము ఆన్ ది వే. ఇదైతే కళ్యాణ్ నగర్లో ఉన్న ఫ్లోట్ బ్రూవరీ, రూఫ్ టాప్ డైనింగ్ కోసం అనమాట. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా చాలా యమ్మీగా ఉండింది. మధ్యాహ్నం తినింది నాకు అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. టేస్టీగా ఉంది బట్ ఏంటో నాకైతే నచ్చలేదు. బట్ ఇక్కడ మాత్రం చాలా యమ్మీగా ఉంది. మా బర్త్డే బాయ్ చూసారా, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు ఈ షర్ట్కి, మార్నింగ్ షర్ట్కి. అది నేనే తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగున్నాడు. అండ్ ఇది లోపల వ్యూ. మేమైతే రూఫ్ టాప్ కోసం చూస్తూ ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా పైకైతే వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 4 ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి. ప్రతి ఫ్లోర్లో డైనింగ్ ఉంది. చాలా బాగుంది. మేమైతే ఇటు సైడ్ కార్నర్కి టేబుల్ షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మెయిన్ రోడ్స్ అవి కనిపిస్తూ, లైటింగ్స్, నైట్ టైమ్ బాగుంది. యాంబియన్స్ ఎవరైనా ఈ నియర్ బై ఉంటే కనుక డెఫినెట్లీ విజిట్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంది. అండ్ మంచి పార్టీయింగ్ ప్లేస్ కూడా. ఫుడ్ ఫ్రంట్. ఏం చేస్తున్నారా ఇద్దరు? వద్దండి, నేను ఫుడ్ పంచ్ అడిగితే ఏం వద్దు, నాకేం మాకేళ్ళు వద్దన్నారే. ఇక్కడికి వస్తే ఇది డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ. చికెన్ స్టార్టర్ నేను మెన్షన్ చేస్తాను, చాలా టేస్టీగా ఉంది. ఇదైతే స్పగేటీ, చాలా బాగుంది. చికెన్ పాస్తాని విత్ గార్లిక్ బ్రెడ్, చాలా టేస్టీగా ఉండింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఫుడ్ అయితే. ఏది తింటున్నావు నానా? ఆరెంజ్. యు లైక్ ఆరెంజ్? యు లైక్ ఆరెంజ్?
డిన్నర్ అంతా కంప్లీట్ చేశాక మేమిద్దరం ఫొటోస్ తీసుకుందాము అని ఇలా దగ్గరకు వస్తే ఆ జలస్ ఫెలో చూస్తున్నారు కదా ఏం చేస్తున్నాడో. మమ్మల్ని ఇద్దరిని అస్సలు ఫోటోలు తీసుకొనియలేదు, అట్లే కొట్టేశాడు నన్ను. అయితే అది ఆడుకోవడమే. ఇక్కడ రూపేష్కి ఒక ఆయన కాంప్లిమెంట్ ఇచ్చాడనమాట. నేనైతే క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. యూ లుక్ సో కూల్, వాట్స్ యువర్ నేమ్ అన్నాడు. ఓ నేను క్యాప్చర్ చెయ్యలేదు. బాబు నీకు ఆయన కాంప్లిమెంట్ చెయ్యాలా? నాకు ఏంటో మాట్లాడుతా అన్నాడు సడన్ గా. అప్పుడే నేను నానా నుంచి చూస్తూనే ఉన్నాడు. అటు సైడ్ కూర్చున్నాడు టేబుల్. యూ లుక్ సో కూలా, యూ లుక్ సూపర్ కూలా. దిష్టి తీసుకోవాలి పోయి. నేను ఇంకా యూట్యూబ్ గుర్తుపట్టినాడేమో. ఫస్ట్ అయితే అనుకున్నాను, ఏం అడుగుతానే యూట్యూబ్ అంటే వేరే ఉండండి. మేమైతే డిన్నర్ చేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇది రూపేష్ బర్త్డే. బాగా జరిగింది, సాటిస్ఫాక్షన్ ఉంది ఊర్లో ఉన్నందుకు, బాగానే జరిగింది అన్నట్లు. ఇంతకీ నేను ఏం గిఫ్ట్ ఇచ్చాను అనుకుంటున్నారా? వీడియో చూసింటే మీకు అర్థమై ఉంటుంది. ఇంటర్కామ్ ఇచ్చాను నేను తనకి. తను రైడింగ్కి వెళ్ళినప్పుడు హెల్ప్ అవుతుంది కదా అన్నట్లు ఈసారి అది ఇచ్చాను. అబ్బాయిలకైతే ఎంత తక్కువ ఆప్షన్స్ ఉంటాయి కదా, అమ్మాయిలకైతే ఏమి ఇచ్చినా ఇస్తానే ఉండొచ్చు. ప్రతి మంత్ బర్త్డే వచ్చినా కూడా ఏదో ఒకటి ఇచ్చే అన్నీ ఉంటాయి. బట్ అబ్బాయిలకి ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. అని రూపేష్ దగ్గర అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు స్పెషల్గా కొని ఇవ్వడం లాంటివి ఏవి మిగలలేదన్నమాట. నాకు ప్రతిసారి చాలా టఫ్ ఆ విషయంలో. బాబు హ్యాపీ బర్త్డే బాబు. అయిపోయిందా బాబు నీ బర్త్డే? బాగానే ఎంజాయ్ చేసినాం. సో ఇది ఇవాళ వీడియో. రూపేష్ బర్త్డే ఇలా జరిగింది. హోప్ మీకు అందరికీ ఈ బ్లాగ్, ఈ డెకరేషన్ నచ్చింది అనుకుంటున్నాను. చాలా హడావిడిగా, చాలా ప్లాన్ చేశాను. బట్ చాలా హడావిడిగా ఏదో ఇలా చేశాను లాస్ట్కి. సో ఇది మా బ్లాగ్. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. Once again, a very very happy birthday బాబు. లవ్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తనతో ఎప్పుడు ఉండాలి. తను ఇలాగే హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.